కొన్ని నిమిషాలు మనం దేవుని మాటలు ఆలకిద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు నేను చదువుతాను. తదుపరి సహోదరుడు సహాయం చేయవలసిందిగా మనవి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది. అప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నవో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. ఇంతవరకు సరిపోతుంది. ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖనాలలో ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, ఈ ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎవరి వద్దకు వచ్చింది అంటే, ఈమె లోకంలో ఉన్న ధనవంతుల దగ్గరికి వెళ్ళలేదు, పలుకుబడి అధికారం ఉన్నటువంటి వారి దగ్గరకు వెళ్ళలేదు. ఈమె ఎవరి దగ్గరికి వెళ్ళింది అంటే, దేవుని యొక్క ప్రవక్తగా ఉన్న ఎలీషా వద్దకు వెళ్ళినట్లు ఇక్కడ మనం గమనించవచ్చు. ఈమె సమస్య ఏమిటి అంటే, మొదటి సమస్య భర్తను కోల్పోయి మనోవేదనతో ఉన్న ఒక సమస్య అనుకుంటే, మరొక సమస్య ఏమిటంటే, అప్పుల వారు ఇంటి మీదకి వచ్చి అప్పు కడతావా లేదా నీ కుమారుల్ని నేను తీసుకెళ్ళి బానిసలను చేయమంటావా? నిజమే, బానిసలుగా అంటే భర్త దూరమయ్యాడు, ఇప్పుడు పిల్లలు కూడా అంటే కుమారులు కూడా దూరమయ్యే పరిస్థితి ఈమె ఎదుర్కొంది. అంటే తనకి ఇంట్లో ఎవరు అంటే ఇంకెవరూ లేరు. అప్పుడు ఆమెకి ఎవరు గుర్తుకొచ్చారు అంటే దైవజనుడు గుర్తుకొచ్చారు. ఈమె ఎవరికి మొరపెట్టిందంటే సరి అయిన మనిషికి మొరపెట్టింది అని మనం చెప్పుకోవచ్చు. ఈమె వద్ద ఉన్నది ఏమిటి అంటే ఖాళీగా ఉన్న ఒక నూనె కుండ. ఖాళీగా ఉన్నటువంటి నూనె కుండ తప్ప ఇంకా మరి నా దగ్గర ఏమీ లేదు. ఇక్కడ వాస్తవానికి మనిషి అప్పు ఎందుకు చేస్తాడు అనేది ఆలోచన చేస్తే, సామాజిక కోణంలో చూస్తే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటి ప్రభుత్వము కొన్ని వర్గాల వారికి ఆస్తిని, భూమిని పంచింది, కొన్ని వర్గాల వారిని భూమి పంచకుండా అలా వదిలేసింది. మరి వాళ్ళు ఎలా బతకాలి? ఈనాడు 70 సంవత్సరాల స్వతంత్ర దేశంలో భారతీయ సమాజాన్ని మనం గమనించినట్లయితే ఇప్పటికీ ఈ భూమి లేనటువంటి వాళ్ళు అష్టకష్టాలు పడటం, ఇబ్బందులు పడటం, చాలని పని చేసుకోవడం, వచ్చిన ఆదాయం ఇంట్లో సరిపోక ఆ ఇల్లు కూడా
చిన్న చిన్న గదులు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా భారతదేశంలో ఎంతోమంది వారి అవసరాలు తీర్చక అప్పులు చేసేవారు ఉన్నారు. బిడ్డలు చదివించడానికి అప్పులు చేసేవాళ్ళు, వివాహం పిల్లది చేయాలంటే అప్పులు చేసేవాళ్ళు, ఇల్లు కట్టుకోవాలంటే అప్పులు చేసేవాళ్ళు, వస్తు వాహనాలు కావాలనుకుంటే, అనారోగ్య పరిస్థితి వచ్చిందంటే, అత్యవసర పరిస్థితి వచ్చిందంటే అప్పులు చేసేవాళ్ళు, ఇతరులను పోల్చుకుంటూ పర్వాలేదు నేను కట్టగలను అని అప్పులు చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా ఒక మనిషిని అప్పు చేయడానికి ప్రేరేపించే కారకాలని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నూనె కుండ అనే మాట మనం గమనించాం. ఇప్పటికి నూనె అనగానే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా లేఖనాల్లో పాత నిబంధనలో మనకి కనిపిస్తూ ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము ఒకసారి మనం గమనించినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. అక్కడ ఒక చిన్న మాట ఉంటుందన్న, క్షమించండి. సంచకరువు అనే ఒక మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి? చాలు చాలు. ఆత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించి ఉన్నారు. క్షమించండి. అయితే ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు చేసే కూలీలు రైతుల దగ్గరకు వెళ్ళి ఏప్రిల్, మే, జూన్ మొదటి వారం వరకు వారికి పనులు ఏమీ ఉండదు కాబట్టి రైతుల దగ్గరికి వెళ్ళి ముందుగానే కొంత డబ్బులు తీసుకొని వస్తారు. ఆ డబ్బులతో వాళ్ళు జీవనం సాగిస్తారు. అయితే జూన్లో వర్షాలు పడిన తర్వాత, మరి వ్యవసాయ పనులు స్టార్ట్ అయిన తర్వాత ఆ డబ్బులు ఆ రైతు దగ్గర పనిచేసి కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ ఉంటారు. అంటే దాన్ని బయానా అని మనం అనుకోవచ్చు. ఎవరికి ఇస్తారు ఈ బయానా అంటే, నమ్మకంగా పనిచేసే వాళ్ళకే ఈ బయానా అనేది రైతు ఇస్తారు. ఈ బయానా పని చేయటలేదు కానీ బయానా తీసుకున్నారు. పనికి ప్రతిఫలం ఇంకా రాలేదు కానీ పని చేయకపోయినా ముందుగానే తీసుకున్నటువంటి ఈ డబ్బులతో వారి అవసరాలు, పోషణ కొరకు వారు వాటిని ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ నమ్మినటువంటి విశ్వాసులకు కూడా దేవుడు మనలను అనాథులుగా విడిచిపెట్టక ఆత్మదేవుని సంచకరువుగా మనకు అనుగ్రహించారు. ఇందాక మనం చదవబడిన లేఖనాల్లో ఏమి గమనించామంటే, ఇంటిలో ఉన్నటువంటి అప్పుల బాధ, భర్త చనిపోయిన బాధ, బిడ్డలు తీసుకెళ్తారు బానిసలుగా అనే ఒక బాధ, ఇన్ని బాధలలో ఉన్న ఆమెకు ఒక వెసులుబాటు, ఒక గుర్తింపు కలిగినటువంటిది ఏంటంటే నూనె కుండ ఉండటం. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నూనె కుండలో నూనె నింపటం మనం చూసాం. ఈ లోకంలో కూడా, ఈ పాపలోకములో ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము, ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకు, నమ్మిన విశ్వాసులకు, రక్షింపబడిన విశ్వాసులకు పరలోకపు వాతావరణాన్ని హృదయములో, పరలోకపు వాతావరణాన్ని కుటుంబములో దేవుడు ముందుగానే ఆత్మ దేవునిని సంచకరువుగా మనకి ఉంచి ముందుకు నడిపిస్తున్నారు. అది మనకెంతైనా మంచిది అని మనం చెప్పుకోవచ్చు. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము
12వ వచనంలో ఒక మాట మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయము. చాలు చాలు చాలు. ఇక్కడ ఆ విధవరాలి యొక్క రుణాన్ని ఆ అప్పులవాడు క్షమించలా. ఆ అప్పులవాడు క్షమించకుండా తీసుకెళ్తానంటున్నాడు. అయితే దేవుడు దానికి పరిష్కారము దయచేశారు. ఇక్కడ చెప్పబడిన మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసే నేర్పే విషయంలో, మీరు మా రుణాలు క్షమించారు, మేము కూడా మా రుణస్థులను క్షమించాలి. దేవుడు చెప్పే మాట. ఇక్కడ రుణము అంటే అర్థం ఏంటంటే పాపము అని అర్థం. మన పాపాలని ఎవరు క్షమించారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దానికి వెల చెల్లించటం బట్టి మనము క్షమించబడ్డాం. మనము ఉచితముగా క్షమించబడ్డాము, కానీ దానికి చెల్లించిన వెల అది ఎంతో గొప్పది. ఇప్పుడు మరి మనము ఎవరిని క్షమించాలి అంటే నమ్మని వాళ్ళని మనము క్షమించాల్సిన అవసరం ఉన్నది. ఇక రుణం అంటే చేయకూడనివి చేయటం. అవి చేయకూడదు మనం, కానీ అవి చేస్తూ ఉంటాం. ఆ స్తోమత లేదు మనకి, కానీ చేస్తూ ఉంటాం. చేయవలసిన వాటిని వదిలేస్తూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన అవి ఏదైతే ఉందో దానిని మనం చేయగలము, కానీ చేయలేము. చదవగలరు, కానీ చదవరు. పని చేయగలరు, కానీ పని చేయరు. అవకాశాలు దేవుడిచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోరు. కాబట్టి రుణము అంటే ఇక్కడ ఈ అర్థం మనం చెప్పుకోవచ్చు. చేయవలసినవి చేయుటం, చేయకూడనివి చేయటం, చేయవలసింది వదిలేయటం, దాన్ని మనం పాపము అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ఒకటవ అధ్యాయం 14వ వచనములో, గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. చాలు చాలు. ఇక్కడ ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే మన అపోస్తులుడైన పౌలు గారు చెప్తున్నారు. ఈయన ఏ విధంగా ఎందుకు రుణస్థుడయ్యాడు, ఈయన రుణస్థుడు అవటం ఏంటి, ఈయన బాకీ పడటం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈయన గ్రీసు దేశస్థులు కాని వారికి, నేను అనుకుంటున్నాను అన్యజనులకు మరియు వాగ్దానం పొందినటువంటి ఇశ్రాయేలీలకు ఈయన రుణస్థుడని చెప్పుకుంటున్నాడు. అంటే ఈయన బాకీ పడ్డాడు. ఏ విషయంలో ఈయన బాకీ పడ్డాడు అంటే సువార్త చెప్పే విషయంలో, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ మార్గములో నడిపించే విషయంలో ఈయన బాకీ పడ్డాడు. ఈ బాకీ అనేది సాధారణంగా ఎప్పుడైనా మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ఆ అప్పు కట్టేంత వరకు అదే ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ అప్పు ఎప్పుడు తీరిద్దా అని ఆలోచన వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ అప్పు తాకట్టు పెట్టి అప్పు కన్నా, మనం తీసుకున్న అప్పు కన్నా కట్టవలసిన అసలు మరియు వడ్డీ చక్రవడ్డీతో కలుపుకుంటే ఎక్కువైపోయి ఆ వస్తువులు వదిలేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక వ్యవసాయ ప్రాంతాల్లో చూస్తే సన్నకారు రైతులు వాళ్ళు తీసుకున్న అప్పుకు పెట్టుబడి పెట్టి పంట పండించి ఆ పంట వచ్చే సమయానికి తుఫాను వచ్చి పంట నష్టపోయిన తర్వాత అది తీర్చలేక సూసైడ్ చేసుకోవటం, ఆత్మహత్య చేసుకోవటం కూడా మనం సర్వసాధారణంగా చూస్తాం. పల్లెటూరులోనే కాకుండా పట్టణాల్లో కూడా మితిమీరిన అప్పులు చేసి ఆ అప్పులు తీర్చక ఇబ్బందులు పడి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యి మరి కొందరైతే ప్రాణం కూడా తీసుకోవటం, ముగించుకోవటం మనం
గమనించవచ్చు. అయితే మరి ఇక్కడ చెప్పబడినటువంటిది ఇది ఏమిటి అంటే, ఈయన జ్ఞానులకు నేను రుణస్థుడనే, మూఢులకు కూడా నేను రుణస్థుడనే. అంటే నేను నా ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త ప్రకటించబడాలి. ఎవరికి ప్రకటించబడాలి అంటే, జ్ఞానం కలిగిన వాళ్ళకి నేను చెప్పాలి. ఈ లోకంలో జ్ఞానవంతులు ఎవరై అంటే ఇప్పటి వరకు మరి పుస్తకాల్లో మనం చూసినప్పుడు అరిస్టాటిల్ అనే మాట, అంటే గ్రీకు దేశానికి చెందిన వాళ్ళు, ఏథెన్స్ పట్టణానికి సంబంధించిన వాళ్ళు, సోక్రటీసు, వీళ్ళందరూ అప్పట్లో తత్వవేత్తలు, జ్ఞానవంతులని చెప్తారు. అయితే ఈ లోక జ్ఞానం కాదు. తర్వాత మూఢులు అంటే ఎంత చెప్పినా వినరు వాళ్ళు. ఒక మాట మనం చేతి 10 మాటలు మనకే చెప్తూ ఉంటారు వాళ్ళు. నాకు తెలుసులే అన్నీ అంటారు. ఇలాంటి వాళ్ళతో ఎంత ఓపిక ఉండాలి? దేవుని యొక్క సువార్త చెప్పాలంటే ఎంత ఓపిక ఉండాలి ఆయనకి, ఎంత ప్రేమ ఉండాలి, ఎంత సహనం ఉండాలి. కాబట్టి ఆయన అనుకుంటున్నాడు, ఆయనకి గుర్తొస్తుంది, నేను అప్పుపడ్డా, నా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నేను రక్షింపబడిన విశ్వాసినయ్యాను. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత విషయంలో నేను అప్పుపడ్డా. ఎవరికి అప్పుపడ్డానంటే, ఇదిగో వీళ్ళకి అప్పుపడ్డా అని చెప్పేసి ఆయన అనటం మనం చూడవచ్చు. అంతేకాకుండా మన అప్పు ఎవరు తీర్చారు అంటే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము ఒకసారి చూస్తే, చాలు, ఆయనతో పాటు మనల్ని జీవింపజేసి, అంటే మన రుణాన్ని ఎవరు తీర్చారు అంటే, మన రుణాన్ని, మన పాప రుణాన్ని మనం కూడా పాట పాడుతూ ఉంటాం. మనం ఆరాధనలో మరి పాటలు పాడుతుంటాం. అందులో ఒక వచనంలో ఉంటుంది, మా పాప రుణములన్నీ నీవు తీర్చితివి కదా, నీ రుణమును మేము ఎటులా తీర్తుము ప్రభు అనే పాట మనము పాడుకుంటూ ఉంటాం. సో మన రుణాన్ని తీర్చింది యేసుక్రీస్తు. అంటే మనము యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే ఈ లోకానికి సృష్టికర్తని, మనం చనిపోయిన తర్వాత మనల్ని ఆయనతో పాటు తీసుకెళ్ళటానికి మార్గమని, మన పక్షాన ఆయన వెల చెల్లించారని, ఆ గ్రహింపు, ఆ మనోనేత్రాలు తెరవడం మనకి తెలిసింది. మనము రక్షించబడ్డాము, మనకొక నిశ్చయిత అనేది ఉంది. అయితే మన రుణం తీరింది, కానీ మనతో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా అది మనం పనిచేసే స్థలాల్లో కావచ్చు, మన ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మన యొక్క తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు, వాళ్ళు ఇంకా వాళ్ళ రుణపత్రం ఇంకా తీర్చబడాల. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసులమైన మనము ఎవరికి రుణస్థులము అంటే, ఇద్దరికి రుణస్థులము. ఒకటి, మనకి తెలిసినటువంటి వారు ఎవరైతే రక్షింపబడలేదో వారికి మనము రుణస్థులము. మన బాకీ మరి ఎలా తీర్చుకుంటాము అంటే, మనము కూడా దేవుని మాటలు చెప్పడము, సంఘానికి ఆహ్వానించటము, వారి గురించి భారంగా ప్రార్థన చేయటము, వారిని రక్షణలోకి నడిపించటానికి మనము ఏదైతే చేయగలమో అది చేసి వారు రక్షింపబడినట్లయితే మన రుణం అలా తీరుతుంది అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సీరియస్గా ఉన్నటువంటి విషయం. ఎందుకంటే అప్పు కలిగిన వాళ్ళు నిద్ర పట్టదు అసలు. రక్షింపబడిన విశ్వాసికి కూడా ఇంట్లో కానీ ప్రక్కనే కానీ అవిశ్వాసులు ఎవరు ఉన్నట్లయితే మనకు కూడా నిద్ర పట్టకూడదు. ఈ తమ్ముడు ఎప్పుడు రక్షణ పొందుతాడో, ఈ అక్క ఎప్పుడు రక్షణ పొందిద్దో, ఇదిగో ఈ కనపడే ఈ అన్నయ్య ఎప్పుడు రక్షణ పొందుతాడో అని ఆ తాపత్రయము, ఆ భయము లేదా ఆ ప్రేమ బహుశా నా మట్టుకు నేను లేదని నాకు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చిన ఆలోచన. మనమైతే చక్కగా వస్తున్నాము,
ఆరాధన చేస్తున్నాము, అమూల్యమైన జీవము కలిగిన మాటలు దైవజనులు చెప్పుగా వింటున్నాము, మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకుంటున్నామేమో, కానీ మన విషయమై దేవుడు లెక్క అడిగినప్పుడు, వాళ్ళ విషయమై దేవుడు లెక్క అడిగినప్పుడు మనము తలెత్తుకొని చెప్పగలమా అనేది ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి మనము చూద్దాం. ఫిలెమోనుకు రాసిన పత్రిక ఆ, 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 చాలు. ఇక్కడ మొదట విశ్వాసి అయిన మనము ఎవరికి రుణస్థులం అంటే, నమ్మని అవిశ్వాసుల విషయంలో మనం రుణస్థులం. మనం ఎవరికి బాకీ పడ్డామంటే, మన కుటుంబంలో ఎవరైనా నమ్మలేదేమో వారికి మనం రుణస్థులం. మనకి నిద్ర పట్టకూడదు, లేదా భయం వేయాలి, లేదా బాధ కలగాలి, లేదా దుఃఖం రావాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, వారి దగ్గరికి వెళ్ళి బతిమలాడాలి. నాకు తెలిసి మా ఊర్లో పాస్టర్ గారు, ఆయన వాళ్ళ పెద్ద కుమారుడు తాగి అల్లరి చేస్తూ ఉంటాడు. ఈయన చూస్తే పాస్టర్ గారు, ఆయన ఎంత బాధపడేవాడో, ప్రార్థనకు రమ్మని బతిలాడినా రాడు, అతను బతిలాడినా రాడు. మరి అతనికి సంఘములో మాట చెప్పాలంటే మాదిరి ఉండాలి కదా. అందుకోసం ఆయన ఏం చేశాడంటే, నీకు ఈరోజు కూలి నేను ఇస్తా అని చెప్పేసి ఆయనకి కూలి ఇచ్చి కూర్చోబెడితే కాసేపు ఉండి మళ్ళీ సారాకుట్టు దగ్గర కనిపిస్తూ ఉండేవాడు. ఎంత వేదన చెందేవాడో ఆయన. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు నమ్మి మరి సంఘములో రొట్టె విడుస్తున్నారు, స్తుతులు చెల్లిస్తున్నాడు ఆయన. ఆయన చనిపోయిన తర్వాత ఈయనలో మార్పు ప్రస్తుతం ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. కాబట్టి నమ్మని వారి పట్ల మనం రుణస్థులము. ఇక రెండవది, మనం ఎవరికి రుణస్థులం అంటే, మనకు జీవము కలిగిన దేవుని మాటలు, పరలోకపు సంగతులు, మర్మాలు మనకు బోధిస్తున్న మన కాపరికి మనము రుణస్థులము. మనం ఇద్దరికి రుణస్థులం అని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక రెండవది, మన కాపరికి లేదా వాక్యాన్ని, జీవము కలిగిన దేవుని పరలోకపు సంగతులు, మర్మాలు చెబుతున్న దైవజనులకు మనం రుణస్థులము. మరి వాళ్ళ రుణం మనం ఎట్లా తీర్చుకుంటాం? వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి. వాళ్ళ వాస్తవానికి మనల్ని అడగట్లా. ఇప్పుడు ఇక్కడ అప్పులవాడు వచ్చేసి, నువ్వు కడతావా లేదా నీ బిడ్డలను తీసుకెళ్ళి బానిసలు చేయమంటావా, నా పొలంలో పని చేసుకుంటా, నేను దాసులు చేస్తా అని చెప్పి బెదిరిస్తున్నారు. నిజమే. ఇందాక కూడా మా స్కూల్లో ఒక వ్యక్తితో మాట్లాడాను. 25 లక్షలకి ముగ్గురు కలిసి చీటీ పాట పెడితే ఒక అతను ముందే పాడుకొని హైదరాబాద్ వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఆ ఇద్దరిని ఆ ఇచ్చినవాడు పట్టుకుంటే, వీళ్ళిద్దరూ అధిక వడ్డీ 15 రూపాయల వడ్డీతో 25 లక్షలకు డబ్బులు ప్రతి నెలా కట్టి, ప్రస్తుతం 20 రూపాయలు వడ్డీ వేసి కట్టమంటే మేము కట్టలేదనేసరికి కోర్టుకి వేస్తే ఇప్పుడు కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. లోకంలో ఉన్న మనుషులు డబ్బుల విషయంలో అంత ఖచ్చితంగా ఉన్నట్లయితే, విశ్వసించినటువంటి విశ్వాసులంగా చెప్పుకునే మనము, దేవుని మాటలు వింటున్న మనము, అవిశ్వాసుల పట్ల ఆ ఖచ్చితత్వం మనకు లేదు అని నేను అన్నాను. నా మట్టుకు నాకు లేదు. నేను రుణస్థుడను. అంతేకాదు, నాకు బోధిస్తున్నటువంటి నా కాపరికి నేను రుణస్థుడను. ఆయన రుణం నేను ఎప్పుడు తీర్చుకుంటాను? ఇక్కడ ఆయన అంటున్నాడు, ఎవరు? ఫిలెమోనుతో చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు, అతనికి ఏదైనా రుణం ఉన్నట్లయితే నీకు అది నా లెక్కలో రాసుకో. ఎందుకు? అతడు అవిశ్వాసిగా బంధకాలలో నాతో పాటు ఉన్నప్పుడు నేను సువార్త ద్వారా కన్నా, అంటే నా రుణం తీర్చుకున్నా నేను. ఇప్పుడు మరి నేను నీకు దేవుని మాటలు చెప్పాను కదా, నువ్వు ఆత్మీయంగా ఎదిగినవాడు కదా, మరి నా రుణము నువ్వు ఎప్పుడు తీరుస్తావంటే, ఇదిగో ఇది గుర్తుపెట్టుకో. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము దైవజనుల యొక్క రుణం తీర్చుకోవటంలా. ఈనాడు ఎంతోమంది దైవజనులు
వారి కుటుంబ అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది అయితే మంచినీళ్ళు తాగి పడుకునేవాళ్ళు. మరికొంతమంది అయితే సువార్త పరిచర్యకెళ్ళి గాయపడ్డవాళ్ళు, రక్తం చిందించిన వాళ్ళు. మరికొంతమంది అయితే భర్తను కోల్పోయిన వాళ్ళు. మరికొంతమంది చనిపోయి కుటుంబం ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి దైవజనులు నా మట్టుకు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనము ఎవరికి రుణస్థులం అంటే వీరికి మనం రుణస్థులము. మరి మన రుణాన్ని మనం ఎలా తీర్చుకోగలం? వారి అవసరతలేంటో, వారి అనారోగ్య పరిస్థితి ఏంటో, వారి ప్రయాణాలు ఏంటో, వారు ఎదుర్కొనే సమస్యలు ఏంటో, వారి టెన్షన్స్ ఏంటో అవి మనం పట్టించుకోగానే నేను మొన్న కూడా మనం విన్నాం దైవజనులు చెబుతుంటే ఎబినేజర్ పవిత్రన్ గారు మిగతా మతస్థుల యొక్క పెద్దల గురించిన ఆదాయం గురించి ఎవరు మాట్లాడరు, కానీ సంఘములో దేవుని యొక్క దాసుల యొక్క ఆదాయం గురించి వక్రీకరించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, ఇలా నిజమే ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలని. ఏది చేస్తే నా రుణము నా దైవజనుడికి నేను తీర్చగలను, ఏది చేస్తే నా రుణము నా తోడబుట్టిన నమ్మనటువంటి ఆ వ్యక్తికి నేను తీర్చగలను అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. ఇక విశ్వాసులు అవిశ్వాసులకు రుణపడి ఉన్నారు. విశ్వాసులు దేవుని వాక్యాన్ని బోధించే మన యొక్క కాపరికి మనం రుణపడి ఉన్నాము అని మనం గుర్తుపెట్టుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక ఏమిని ఎవనికి అచ్చి ఉండవద్దు అంటే మనకి ఎవరికి రుణం ఉండకూడదు. మనం ప్రేమించుటలో తప్ప, అంటే క్షమించుటలో తప్ప, అవసరతలు గుర్తెరిగి చేయి అందించటం. ప్రేమించటం అంటే అవసరతలు గుర్తెరిగి చేయి అందించటం, గుప్పిలిప్పటం. అంతేకాదు వారి గురించి భారంగా ప్రార్థన చేయటం, వారి ఏదైనా అవసరత ఉన్నప్పుడు లేదా వారు ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు వారిని పరామర్శించటం, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం. అంటే ప్రేమించటం. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో మన రుణము ఏమిటి అంటే చాలు, అప్పులు చేయగా అవి తీర్చకపోతే ఏం జరుగుతుంది? మరణం కలుగుతుంది. పాపము చేయగా దాని వలన వచ్చే జీతం ఏమొస్తుంది? మరణము కలుగుతుంది. కాబట్టి అది ఆ మరణము నుంచి తప్పించిన యేసుక్రీస్తు ప్రేమను మనము నమ్మని వారి పట్ల, మనము దైవజనుల పట్ల చూపిస్తే అది మనకి చాలా మంచిదని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇదే రోమీయులకు రాసిన పత్రిక 3:23లో కూడా మరొక మాట ఉన్నది. పాపము వలన ఏం పోతుంది అంటే దేవుడిచ్చే మహిమ పోతుంది. మనకి ఏం పోతుంది? దేవుడు ఇచ్చినటువంటి మహిమను మనం పొందలేకపోతున్నాం. అప్పు వలన ఏం జరుగుతుంది అంటే ఆ అప్పు తీర్చకపోతే ఏం పోతుంది? దేవుని మహిమ పోతుంది. మన అప్పు ఇందాకనే జ్ఞాపకం చేసుకున్నాం. అప్పు అంటే ఏంటో. మనం ఇతరులకి సువార్త చెప్పకపోవడం వలన దేవుడు మనకు మహిమ ఇస్తారా? దేవుని దగ్గర నుంచి మనకు మహిమ రావట్లేదేమో. మనము దైవజనుల యొక్క అప్పు తీర్చకపోవడం వల్ల మనకి దేవుని యొక్క మహిమ రావట్లేదేమో. అట్లా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మరి భారతదేశం యొక్క అప్పు చూసుకున్నట్లయితే ఇది అప్రస్తుతము. కానీ మరి ఈ సంవత్సరం 14.82 లక్షల కోట్ల అప్పు. మొత్తం ఉన్న అప్పు ఎంతంటే 182 లక్షల కోట్ల అప్పు
అన్ని అప్పు ఉంది భారతదేశానికి. చూసారా? అయితే ఇక్కడ అది మనకు అప్రస్తుతమే కావచ్చులే కానీ, మన అప్పు ఆధ్యాత్మికంగా విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా ఉన్న మన అప్పు విషయంలో మనకి ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే ఇక్కడ మనం ఆలోచన చేయాలి. తర్వాత కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూద్దాం. చాలు చాలు చాలు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు. ఇప్పుడు చెబుదాం, మనం భక్తిహీనులం అవుతామా, భక్తి కలిగిన వాళ్ళం అవుతామా? మొన్న ఒక సహోదరుడు, నా స్నేహితుడు, తెలంగాణ రాష్ట్రం, బిఈడి, నా క్లాస్మేటు, ఇష్టపడి మా క్లాస్లో ఉన్న అమ్మాయినే వివాహం చేసుకున్నాడు. మొన్న ఫోన్ చేసి, అన్న ఒక్క 200 నాకు ఫోన్పే చేయన్నా, మందులు తెచ్చుకోవాలన్నా అని అన్నాడు. ఆ తర్వాత అతని ఫోటో వాళ్ళ వైఫ్ పెట్టింది గ్రూపులో. హైదరాబాదు ఒక హాస్పిటల్ ఐసీయూలో ఉన్నాడు, సన్నగా అయిపోయాడు, వెంటిలేషన్ మీద ఉన్నాడు. నాతో చాలాసార్లు మాట్లాడాడు. తమ్ముడు, నాకు ఫోన్ ఫెసిలిటీ ఈ ఫోన్కి లేదు తమ్ముడు అన్న. సరే అన్న, ఓకే అన్న అని పెట్టేశాడు. ఇదే సంవత్సరం, లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరం, గుణదల మేరీమాత విగ్రహం దగ్గరికి వచ్చి భార్యాభర్తలు దండం పెట్టుకున్నారు. అదే పెట్టింది ఆ అమ్మాయి. అయితే నేను దాని గురించి కాదు, కానీ అతనికి నేను సువార్త చెప్పలేకపోయానేంది అనే బాధ మాత్రం, ఆయన చనిపోయిన విషయం చూసి నాకు చాలా బాధ వేసింది. అతను చనిపోయాడు, మొన్ననే చనిపోయాడు శుక్రవారం. ఎంతో బలిష్టంగా ఉండేవాడు, సన్నగా అయిపోయి, రోగగ్రస్తుడైపోయి, అప్పులు పాలైపోయి, అయితే ఆయన చనిపోయాడు. నాతో చాలాసార్లు మాట్లాడాడు అతను. కానీ నేను ఎప్పుడు కూడా, నేను యేసుక్రీస్తును నమ్మాను, నీవు కూడా యేసుక్రీస్తును నమ్ము అని నేను చెప్పలేకపోయానని చాలా బాధపడ్డా. నేను అంటే నేను అతని రుణాన్ని తీర్చినట్టేనా? నేను అతని రుణాన్ని తీర్చలేదని నాకు చాలా బాధ వేసింది. మనకు తెలిసిన ఎంతోమంది వారు మన కళ్ళ ముందే రక్షింపబడకుండా చనిపోతున్నప్పుడు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, వారు పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, లేదా మన కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే రక్షింపబడకుండా చనిపోతున్నప్పుడు వాళ్ళ రుణము మన మీద ఉందేమో ఇంకా అని మనము బాధతో ఉండి, కనీసం ఇప్పటి నుంచైనా మనం నోరు తెరిస్తే ఎంత బాగుంటుంది అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి భక్తిహీనులైతే తీర్చరాళ్ళు, భక్తిహీనులైతే అప్పు తీర్చరు. ఉదాహరణకి ఈ భారతదేశంలో అప్పుని ఎగ్గొట్టి ఎంతో హుందాగా తిరిగే 100 కోట్లు 1000 కోట్ల అప్పులు ఎగ్గొట్టి హుందాగా తిరిగే వేరే దేశాల్లో బ్రతికే వాళ్ళు మనం చూస్తూనే ఉంటాం. అసలు అప్పు తీసుకుంటే ఆ మనిషికి అనిపించాడంటే, ఆ మనిషి నమస్తే అన్నాడంటే, వందనాలు అన్నాడంటే, ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తికి నిద్ర పడుతుందంటే బహుశా అతను ఏమనుకోవాలో మనమే అర్థం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 10వ వచనం. నీకు నీతి యగును. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే నీకు నీతి యగును. ఎప్పుడు నీతి అవుద్ది అంటే, నీ దగ్గర అప్పు తీసుకున్నాడు, ఆ అప్పు కట్టడానికి ముందే అతని దగ్గర వస్తువు తీసుకున్నావు నువ్వు, అది సాయంత్రం లోపే మళ్ళీ నువ్వు ఇచ్చేసేసావు. నీకు నీతి అవ్వటం అంటే నీ వలన రక్షింపబడిన వాళ్ళ పట్ల నీకు అతిశయం కాదు కావాల్సింది. చూడు, నా వలన రక్షించబడ్డారు, అయినా నా మాట వింటలేదు, అయినా నాకు లోపట్టలేదు,
అయినా నేను చెప్పింది వింటలేదు. ఇది కాదు. నీకెప్పుడు నీతి అవిద్ది అంటే నీ వలన వారు రక్షింపబడ్డప్పుడు, వారు ఎదుగుతున్నప్పుడు, వారికి నువ్వు ఇంకా ప్రోత్సాహం చేసినప్పుడు, వారికి అడ్డుబండలు కట్టకుండా, వారిని దూషించకుండా, లేదా వారిని బెదిరించకుండా ఇంకా ప్రోత్సహించటం, ఇంకా క్షమించటం, ఇంకా ప్రేమ చూపించటం, ఇలా చేయటం అనేది మంచిది. కాబట్టి దేవుని నీతి ఏంటి అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది ఉంటారు, వీరు ఎలాంటి వారు అంటే దేవుడు అన్నీ ఇస్తారు, వాళ్ళకి అన్నీ ఇస్తారు, క్షేమాన్ని ఇస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకపు వాతావరణం కుటుంబంలో ఉంటుంది, పనిచేసే స్థలంలో ఉంటుంది, శరీరంలో ఉంటుంది. చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, ఐసీయూలో ఉండరు, వాళ్ళు వెచ్చగా ఉండరు, ఏసీ వేసుకొనే ఉంటారు, కావలసిన ఆహారం తీసుకుంటారు, కావలసిన వస్త్రాలు ధరిస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ కొందరు ఏ చిన్నది వచ్చినా వారు ఎక్కడికి వెళ్తారంటే బదరీ వృక్షపు నీడలో కిందకి వెళ్తారు, నిరాశ నిస్పృహల నీడలోకి వెళ్తారు. ఏంటో నాకే రావాలి, వివాహం అవ్వకముందు చూడు నేను అంత బాగున్నానో, ఇప్పుడు చూడు ఏమైపోయానో, ఈ బిడ్డలేంటో, ఈ అప్పులేంటో, వీళ్ళు సరిగ్గా చదవట్లేదు, ఈ కుటుంబం చూడెట్టుందో, నేను అనుకుంది నేను చేరుకోలేకపోయానేంటి, నేను అట్టుండాలనుకున్నాగా, నేను అది రీచ్ అవ్వాలనుకున్నాగా, అసలు నా గోల్ అది కదా, కానీ నేను పొందలేకపోయా, చూడు నా పరిస్థితి ఎట్లయిందో, ఏంటో ఈ జీవితం అని ఎప్పుడు వాళ్ళకి ఏదైతే లేదో ఆ లేని దాని విషయమై నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతారు. కానీ ఆత్మదేవుడు వారికి ఏది ఇచ్చారో ఆ పరలోకపు సంతోషాన్ని వారు అనుభవించలేకుండా ఇంకా సణుక్కోవటం, గొణుక్కోవటం, కోపగించుకోవటం, ఆ పరలోకపు ప్రేమను పంచకపోవడం, ఆ పరలోకపు సమాధానాన్ని వెతికి వెంటాడకుండా ఉండటము, ఇలాంటివన్నీ కూడా చాలామంది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనం ఒకే మాట గుర్తుపెట్టుకోవాలి, భక్తిహీనులు అప్పు చేస్తారు కానీ వాళ్ళు తీర్చకుండా ఉంటారు. మనం ఎవరికి అప్పు అంటే ప్రధానంగా ఇద్దరికి, అవిశ్వాసులకు సువార్త చెప్పే విషయము, అదేవిధంగా మనకు జీవము కలిగిన పరలోకపు సంగతులు చెప్తూ ఆదరిస్తూ మన కొరకు భారంతో ప్రార్థిస్తున్న మన సంఘములో ఉన్న కాపరికి మనం రుణస్థులమని గుర్తుపెట్టుకుందాం. దేవుడి తలంపులు దీవించును. ప్రియులారా, ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్న ఈ మాటల్లో రాజు చదివించినవి 3 ఉన్నాయి, కానీ 2 చెప్పారు. 3వది కూడా చెప్తాను. ఒకటి సిన్నర్స్ డెట్, 2వది పాస్టర్స్ డెట్, 3వది సెయింట్స్ డెప్ట్. అంటే ఒకటి పాప విషయమైన అప్పు, 2వది కాపరి విషయమైన అప్పు, 3వది విశ్వాస విషయమైన అప్పు. అంటే రోమాపత్రికలో చదివాంగా, సహోదర ప్రేమ విషయంలో తప్ప మరి ఎవరికి మీరు అచ్చి ఉండొద్దు. కాబట్టి మన తోటి సహోదరుల పట్ల, అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎంత అప్పు మన మీద ఉందో. 2వది మనకు వాక్యమును బోధించి రక్షణలోనికి బోధిస్తున్న నాయకుల పట్ల మనకి ఎంత అప్పు ఉందో. 3వది నమ్మని ఒక అవిశ్వాసి మన కుటుంబంలో, మన ఇంటి ప్రక్కన ఉంటే మనపై ఎంత అప్పు ఉందో. ఇది మనం జ్ఞాపకం చేసుకొని భక్తిహీనులమైతే తీర్చం, భక్తిపరులమైతే తీరుస్తాం, అంతే. ఈ రాత్రి సందేశం యొక్క సారాంశం. కాబట్టి నా మీద ఎంత అప్పు ఉందో అనేది ఎవరికి వాళ్ళే పరీక్ష చేసుకుందాం. సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. భారతదేశంలో ఒక్క మనిషి మీద, అంటే నీ మీద, నా మీద ఎంత అప్పు ఉందో తెలుసా? 1,09,000 రూపాయల చిల్లర అప్పు ఉంది. మనమే అప్పు చేయలే, కానీ చేసిన వాళ్ళందరి సగటు యావరేజ్ తీస్తే
నా మీద 1,09,000, నీ మీద 1,09,000. అప్పు చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు. కానీ సగటు దేశాన్ని సగటు తీస్తే, సరే అది దేశం. ఇప్పుడు సంఘం మీద దేవుడు సగటు తీస్తే ఎంతమంది మీద అప్పు ఉందో, మరి ఎన్ని రూపాయలు, ఎంత విలువైన అప్పు ఉందో ఎవరికి వాళ్ళే ఈ రాత్రి పరీక్ష చేసుకుందాం. భక్తిహీనులుగా ప్రభువు ముందు నిలబడి అప్పు గురించి మనం లెక్క చెబుదామా, లేదా భక్తిపరులుగా అది తీర్చడానికి ప్రయాసపడదామా? అందుకే పౌలు రోమీయులకు రాస్తూ మొదటి అధ్యాయంలో ఆ మాట అన్నాడు, నా వలనైనంత మట్టుకు. అవిశ్వాసులందరికీ సువార్త చెప్పలేము మనం, కానీ మనతో కాంటాక్ట్ అయిన వాళ్ళందరికీ తప్పకుండా సువార్త చెబుతాం. ఒకసారి ఇమ్మానుయేల్ గారు మరొక ఆయనతో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఎంతో మాట్లాడుతా రోడ్డు మీద వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో చెవిలో చెప్పి వచ్చేస్తున్నాడు. ఆయన మళ్ళీ ఎంతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ కాసేపు నాకు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుండగా మళ్ళీ ఆ పక్కకి వెళ్ళి ఏదో చెవిలో చెప్పి వస్తున్నాడు. ఈ రీతిగా నడుచుకుంటూ వెళ్తున్నారు, మళ్ళీ మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ ఎవరో ఎదురు వస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి వస్తున్నాడు. ఇమ్మానుయేల్ గారికి అర్థం కాల, ఏంటి ఈయన మాటికి ఒకసారి వెళ్ళి చెప్పి వస్తున్నాడు, ఏంటన్నా నువ్వు మాటికి ఒకసారి మాట్లాడుతున్నావు, మధ్యలో మాటలు ఆపేస్తున్నావు, వెళ్ళి చెప్పి వస్తున్నావు, ఏంటి జరిగింది, ఏంటి ఏం మాట్లాడుతున్నావు చెప్పంటే, ఆయనకు సువార్త చెప్పి వస్తున్నాను నేను అన్నాడు. అరే ఈ కాసేపట్లో ఏం సువార్త చెప్తున్నావు, వెళ్తున్నావు, ఒక నిమిషం చెప్తున్నావు, వచ్చేస్తున్నావు, ఎలా చెబుతున్నావు అని అంటే ఆయన చెప్పాడంట, యేసు ప్రభువుని నమ్ముకో, పరలోకం లేకపోతే నరకం అని చెప్పి వచ్చేస్తున్నాడు. మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంటే ఏదో ఒక రకంగా విన్న వాళ్ళకి సువార్త చెప్పటం, నా మీద అప్పు లేకుండా చూసుకోవడం. ఈ రాత్రి ఆలోచించండి, నీ తోటి బస్సు ప్రయాణికులు, నీ తోటి ట్రైన్ ప్రయాణికులు, నీ తోటి ఉద్యోగస్తులు, నీ ఇంటి పక్కన వాళ్ళు నీ ద్వారా సువార్త విని ఉండకపోతే వాళ్ళ అప్పంతా నీ నెత్తినే ఉంది. నీ వంతులో నువ్వు ఎప్పుడైనా అప్పు తీర్చావా? దాని కొరకు ఎంతమంది అప్పు ఉందో గుర్తెరిగావా? రేపు పరలోకంలోకి వెళ్ళినప్పుడు నమ్మని వాళ్ళు నరకంలోకి వెళ్తుండగా దేవుడు వారికి తీర్పు తీరుస్తుండగా ఒకవేళ మనం ఆ ప్రక్కన గనక ఉంటే, ప్రభువా ఈయన నా పక్కనే ఉన్నాడు, ఈవిడ నా పక్కనే ఉంది, ఎప్పుడు నోరు తెరిచి ఒక మాట కూడా చెప్పలేదు అని అంటే అది మన మీద ఉండే అప్పు కాదా, రుణం కాదా? అలాగా ఎంతమంది మన మీద నేరస్థాపన చేస్తారో అంత అప్పు మన మీద ఉన్నట్టు లెక్క. కాబట్టి అప్పు తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు ఒకేసారి తీర్చలేం. అందుకు అప్పున్న వాళ్ళకి ఏం చెప్తారు, అంతా ఒకసారి తీర్చలేమమ్మా, రోజుకు ఒక పావలా, రోజుకో రూపాయి అంటారు కదా. అలాగే మనం కూడా రోజుకు ఒకళ్ళకి మనతో పరిచయమైన వాళ్ళకి సువార్త చెప్పడం ప్రారంభిద్దాం. మన అనూష వాళ్ళ భర్త ఆయన ఏం చేశాడంటే, అన్న కార్డులు అయిపోయినాయి ఇంకా పంపలేదు అన్నాడు, పెళ్లి కార్డులు. ఏమి